అని చెప్పాలి. ఇక రెండో విషయానికి వస్తే, సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రోజున ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ తాలూకా ఫోరంలో ఏం మాట్లాడారో నిన్న మొన్న టీవీల్లోనూ పత్రికల్లో అన్నింటిలో వచ్చాయి. మరి సభలో మాట్లాడిన మంత్రులు వచ్చి నో అది కాదు, అది వాస్తవం. అడిగాం, రాజ్యాంగబద్ధమైన వ్యక్తులు రాజ్యాంగబద్ధానికి రాగద్వేషాలకు అతీతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఆ భగవంతుడి మీద ప్రమాణం చేసి ప్రమాణ స్వీకారం చేశామా. సాక్షాత్తు ముఖ్యమంత్రి వ్యక్తే కాదు, ఒక అధికార పార్టీకే తెలుగుదేశం పార్టీకే పనిచేయాలి అని ఆయన నోటి మాట చెప్పిన దాన్ని ఏంటిది అడిగితే అది కాదు, ఆయన మాటలు కాదు, ఒక్కిరికించారు, టీవీలో వచ్చినవన్నీ కూడా సోషల్ మీడియా వచ్చినవి కూడా అసత్యాలు అని చెప్పారు. అయితే దాన్ని రికార్డెడ్గా చెప్పండి, లేదు మీ పార్టీ తరఫున వివరణ ఇవ్వండి, మీ పార్టీ తరఫున వివరణ ఇవ్వండి, లేదా ముఖ్యమంత్రి గారి కార్యాలయాన్ని స్పందించమనండి అని అడిగాం. దానికి సమాధానం లేదు. చెప్పిన మాట చెప్తారు, అది చెప్పరు. మేము సూటిగా అడుగుతున్నాం, ఒక రాజ్యాంగబద్ధమైన ఉన్న వ్యక్తి, ఒక ముఖ్యమంత్రిగా ఎన్నికైన వ్యక్తి ఇలాంటి మాటల్ని, నాకు తెలుసు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఎవరు కూడా ఇలాంటి మాటలు మాట్లాడలే. ఇది భావ్యం కాదు. ఎందుకంటే లబ్ధిదారుడు అనేవాడు ఏ పార్టీ వాడు ఉంటాడు. ఒక ఇల్లు కావాలంటే లబ్ధిదారుడికి, లేదు ఒక పెన్షన్ కావాలంటే, లేదు ఒక అమ్మఒడి కావాలంటే, ఒక రైతు భరోసా కావాలంటే లబ్ధిదారుడు ఏముంటాడు. అది తెలుగుదేశమా, వైసీపీయా, లేదు కూటమాని చూస్తే ఇది ఎక్కడ న్యాయమైనది? అన్నం చెప్తారు, అక్కడ చెప్తారు, ఇక్కడికి వచ్చి కాదంటారు. అందుకని మళ్ళీ మేము ముందుకు వచ్చాం. ఎందుకంటే కొంత మధ్యలో కొంత ఇంటరప్షన్ వచ్చింది, కొంత లైవ్ టెలికాస్ట్ని ఏవో టెక్నికల్ ప్రాబ్లంతో ఆగడం అనేది జరిగింది. కాబట్టి అందుకని మీ దగ్గరికి వచ్చి మళ్ళీ ఈ విషయాన్ని మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాం. ఆ రోజు వాళ్ళు మాట్లాడుతున్న నేపథ్యంలో తాత్కాలిక భవనం 10,500 రూపాయలు ఈ భవనాన్ని కట్టారు. మరి ఇది ఎక్కడ మరి దుర్వినియోగం కాదా, ఇది ప్రజాధనం దుర్వినియోగం కాదని అడిగాం. అడిగితే వైజాగ్లో రుషికొండ గురించి చెప్తారు. మా రుషికొండలో బాత్రూమ్ 20 లక్షల రూపాయలు టబ్ వేశారు, 30 లక్షలతోనే వచ్చి కమోడ్ కట్టారు. ఇవన్నీ అధికార దుర్వినియోగం, ఇది అవినీతి జరిగింది అందులో అని చెప్పారు. సూటిగా ఒకటే మాట్లాడాం, రుషికొండ కట్టడాల్లో కానీ అవినీతి జరిగితే, తప్పులు జరిగితే ఎందుకు ఆ కాంట్రాక్టర్ బిల్లు ఇచ్చారు, ఇవ్వాల్సిన సందర్భం ఏంటి అంటే మేము దానికి ఇవ్వలేదు, ఇంకో దానికి ఇచ్చామని చెప్పారు. సరే, ఇంకో దానికి ఇచ్చారు మీరు అంటున్నారు, నేనైతే దీనికి ఇచ్చారని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చూశాను ఆంధ్రపత్రికలో, అది ఆంధ్రజ్యోతిలో వచ్చింది కాబట్టి నేను చూసి నేను అంటున్నాను. కాదు, అవినీతి తప్పు జరిగింది, అవినీతి జరిగింది అంటున్నారు. ఎంక్వైరీ చేయండి, తప్పు జరిగితే ఎంక్వైరీ చేయండి. ఎవడైతే తప్పు చేశాడో, ఎవరైతే 10 లక్షల రూపాయలది 1,00,000 రూపాయలు వచ్చి 30 లక్షలు కొన్నారో, ఎవరైతే అవినీతి చేశారో వాళ్ళ మీద శిక్షించండి, వాళ్ళు ప్రథమ పెట్టండి దోషులుగా. ఎవరు వద్దన్నారు? అడిగితే దానికి సమాధానం లేదు, దాన్ని దాటవేసే ధోరణి. ఈ రకంగా ఇవాళ శాసన మండలిలో అధికార పక్షం కుప్పగంతులు వేస్తూ అడ్డగోలుగా బుల్డోజ్ చేసే ప్రయత్నాన్ని చేస్తూ ప్రజలకి బాధ్యతగా ఉండవలసిన ప్రభుత్వం, ఆ పెద్దలు ఆ బాధ్యతను విస్మరించి రాజకీయ కోణంలో రాజకీయాల కోసమే ఇవాళ శాసనం ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ ఒక ప్రధాన ప్రతిపక్షంగా, ఒక బాధ్యత ప్రతిపక్షంగా మా పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని, మా నాయకులు తీసుకున్న నిర్ణయాల్ని దానికోసం మేము అడుగుతూనే ఉంటాం, చేస్తూ ఉంటాం, ప్రజలకు వాస్తవాలు చెప్తూనే ఉంటాం. అక్కడ లోపల చెప్తుంటాం, మళ్ళీ బయటకు వచ్చే రోజు మీతోని వాస్తవాలు చెప్తాము, ప్రజలకు ఈ విషయాలు తెలియజేస్తామనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాను. మేము చెప్పాం కదండి, మా విధానం 3 రాజధానులు అవసరమని చెప్పాను నేను ఆ రోజుకి. మళ్ళీ ఈ రోజు నువ్వు అడుగుతున్నావు కాబట్టి మా పార్టీ విధానాన్ని మేము డిస్కస్ చేసుకొని చెప్తాము. ఆ రోజుకి మాది 3 రాజధానులు మా విధానం. అప్పుడు ఆ రోజుకి నేను ఈ రోజుకి మళ్ళీ పార్టీ డిస్కస్ చేసుకొని చెప్తాను. మేము డిసైడ్ చేసి
మేము డిస్కస్ చేసుకుని మేము చెప్తాము. ఆ రోజుకి మా విధానం ఇది. అందులో ఇక్కడ శాసన రాజధాని పెడదామని ఇక్కడ వచ్చి తయారు చేద్దామని అనుకున్నాం. ఈ రోజు మీరు అడిగారు కాబట్టి మళ్ళీ ఈ సమస్య మళ్ళీ ముందుకు వస్తే దాని మీద డిస్కస్ చేసుకొని మేము చెప్తాం. అదే చెప్పాను అందుకు వచ్చి చెప్పాను. నేను ఆ రోజు కూడా 1,19,000 కోట్ల రూపాయలతో వచ్చి ఈ అమరావతి డెవలప్మెంట్ ప్లాన్ పెట్టారు. రోడ్లకి, సచివాలయానికి, అలాగే హైకోర్టుకి, అలాగే శాసనసభకి పెట్టారు. పెట్టి ఆ రోజుకి ప్రభుత్వం నేను ఛార్జ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా సిఆర్డీ నేను ఛార్జ్ తీసుకున్నప్పటికీ 6,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. ఆ 6,000 కోట్లలో కూడా 2,000 కోట్లు వచ్చి బాండ్స్ రూపేనా, 2,000 కోట్లు వచ్చి స్టేట్ బడ్జెట్లోను, ఇంకో 2,000 కోట్లు వచ్చి బకాయిలు. అంతే ఆ రోజుకైనా ఖర్చు. అది చూసాం. 1,19,000 కోట్లు ఈ 3 సంవత్సరాలు 6,000 కోట్లు ఖర్చు పెడితే ఇదంతా ఖర్చు అవ్వాలండి, ఇదంతా కట్టాలంటే ఇంకొక 5-6 సంవత్సరాలు పడుతుంది. అంటే దీనికి 3 లక్షలు 4 లక్షల కోట్లు కావాలి. మనకి అంత ఆర్థిక స్తోమత ఉందా మన ప్రభుత్వానికి అనేది ఆలోచన చేసుకొని డిస్కస్ చేసుకున్నప్పటికీ ఒక 6 నెలలు 8 నెలలు అయింది. అప్పటికి వచ్చి వాళ్ళు ఏదో చూడడానికి ఇటు వస్తా అన్నారు. వాళ్ళు వస్తాంటే చూసుకొని నాతో ఎవరో మీలాంటి పత్రికా సోదరుడు అడిగారు, నాకు ప్రెస్ కాన్ఫరెన్స్ ఇస్తాను. ఏం చూస్తారా ఇక్కడ ఏముందయ్యా చూడడానికి? వాళ్ళు ప్రభుత్వంలో 6,000 కోట్లు కూడా కనీసం ఖర్చు పెట్టి 1,19,000కి కనీసం ఒక 20-30,000 కూడా ఖర్చు పెట్టలేండి. 6,000 ఖర్చు పెట్టిన దానికి ఏం చూస్తుంది? ఇది మా సైడ్ ఉన్న నాన్ లాగా సామెతలాగా ఏముంది, వల్లగాల శ్మశానంలాగా ఉంది, ఇక్కడ ఏం చూస్తారా ఇల్లు వచ్చేది అని చెప్పాను. ఆ రోజు నేను అనలేదే, సందర్భాన్ని బట్టి ఆ మాట అన్నాను తప్ప నేను మొత్తాన్ని నేను శ్మశానం అనే ఉద్దేశం నాది కాదు. ఆ రోజు చెప్పాను, ఈ రోజు చెప్తాను, రేపు అది చెప్తాను. నా ఉద్దేశం అది కాదు. ఆ సందర్భం అది. అదే మళ్ళీ చెప్పాను. ఆ సందర్భం ఇప్పుడు ఎందుకు వచ్చింది? బడ్జెట్ దీనికి రిలేటెడ్ ఏంటి అంటే డైవర్ట్ చేయడానికే కదా. ఆ నేపథ్యంలో చెప్పాం. మరి 10,500 రూపాయలు ఎందుకైంది స్క్వేర్ ఫుట్కి? ఇది ఎప్పుడు రేటు? 7 సంవత్సరాల కింద రేటు. 7 సంవత్సరాల కింద అంటే ఆ రోజుకి ఈ రోజుకి అంటే ఇవాళ అయితే 20,000 అవుద్ది. ఆలోచించేయండి ఏ రకంగా దోపిడీ జరిగిందో, ఏ రకంగా జరిగే ఆ రోజు కార్యక్రమాలు అనేవి. సో ఏదైనప్పటికీ కూడా మా ఉద్దేశం, మనందరం కూడా ప్రజలతో బాధ్యతగా వచ్చాం కాబట్టి, ప్రజలకి మనందరం కూడా జవాబుదారీతనంలో ఉన్నాం కాబట్టి మా బాధ్యత మేము నిర్వర్తనగా మేము చేస్తున్నాం. కానీ ఇవాళ అధికార పక్షం బోర్డులో చేస్తూ ఏదైనా అడిగితే మమ్మల్ని పాసింగ్ నెంబర్ చేస్తూ బురద జల్లడానికి ప్రయత్నం చేస్తుంది. ఎంక్వైరీ ఏమంటే ఎంక్వైరీకి దాని దర్యాప్తు జరపమంటే దర్యాప్తు జరపడానికి తయారీగా లేదు. ఇది ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్న విషయాన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రధానికి తెలియజేస్తున్నారు. ఎవరు రాశారు? ఎందుకు రాస్తారు? వైఎస్ఆర్సీపీ తరఫున రాస్తే మాత్రం ప్రభుత్వం వాళ్ళదే కదా. అవన్నీ ఎనానమస్ లెటర్ కన్సిడర్ తీసుకుంటారా? బొత్స సత్యనారాయణ పేరుని రాస్తే